చేసుకోండి. 40 days పార్టీ మాస్టర్స్ సీజన్ 3 33వ రోజుకు చేరుకున్నాం. ఈరోజు ప్రతిరోజు చక్కగా ప్రాతకాల ధ్యానం చేసుకుంటున్నాం. ఆ తర్వాత మనకు వచ్చినటువంటి సీనియర్ మాస్టర్ యొక్క అనుభవ జ్ఞానాన్ని విస్తారంగా తీసుకుంటున్నాం. ఈ రోజు మనకి ప్రశాంతి గారు వచ్చారు. ప్రశాంతి గారు ఒంగోలు నుంచి వచ్చారు. 2008 నుంచి ధ్యానంలోకి వచ్చి తను విశేషంగా ధ్యాన సాధన చేసుకుంటూ వచ్చిన వారం రోజుల్లోనే స్పాండిలైటిస్ తగ్గించుకొని ఆ తర్వాత ఇంకా ధ్యానాన్ని పెంచుకొని పత్రిజీ ఆదేశానుసారం వశిష్ఠ గౌతమి పిరమిడ్ కి ట్రస్టీగా వ్యవహరించారు. శాకాహార ర్యాలీలు, గ్రంథాలయాలకి వెళ్ళి ఎక్కువ గ్రంథాలయాల్లో మన ధ్యాన జగత్ బుక్ ని ఇచ్చి అక్కడ దానికి ఎవ్రీ మంత్ వచ్చేలాగా ఇచ్చి ప్రతి ఒక్కరికి మన పిఎస్ఎస్ఎం మూమెంట్ యొక్క లక్షణాలు, ఉద్దేశాలు అన్ని అందాలని ప్రతి ఒక్కరు ధ్యాని కావాలని చెప్పేసి వారు అప్పుడు బెంగళూరులో ఉండేవారు. విస్తృతంగా ధ్యాన ప్రచారం చేశారు. ఎన్నో శాకాహార ర్యాలీలో పాల్గొన్నారు. ప్రస్తుతం 2018లో కాశీలో జరిగిన కార్యక్రమానికి పత్రిజీ ఆ కార్యక్రమం మొత్తం చూసుకోమని చెప్పగా అక్కడ ఆ కార్యక్రమం చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. స్కూల్స్, కాలేజెస్ కి వెళ్ళి విశేషంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు. ఈ రోజు ఆ యొక్క గ్రేట్ మాస్టర్ యొక్క అనుభవ జ్ఞానాన్ని మనం విస్తారంగా తీసుకుందాం. వెల్కమ్ మేడం, నమస్తే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇక మనందరి గురువైన ధ్యాన పితామహ పత్రిజీకి, స్వర్ణమాల అమ్మకు, టిఎంసి ప్రేక్షకులకు అందరికీ నా ఆత్మ ప్రణామాలండి. నా పేరు ప్రశాంతి, మాది ఒంగోలు. ధ్యానంలోకి 2007లో వచ్చామండి మీ ధ్యానంలోకి. ముందుగా ఈ ధ్యానం గురించి తెలియపరిచింది మై ఓన్ సిస్టర్ బిందు మాధవి. తను నా తొలి గురువు అండి. తనకి మాకు నైబర్స్ ఒక పిరమిడ్ మాస్టర్స్ ఉండేవాళ్ళు. ఫస్ట్ అసలు ఒంగోలుకి పత్రిసాను తీసుకొచ్చింది, ధ్యానాన్ని అందించింది రమా మేడం గారు. తను మా సిస్టర్ కి పిరమిడ్ ధ్యానం గురించి చెప్పడం జరిగింది. మా సిస్టర్ వచ్చి నాకు, అక్క ఇది పిరమిడ్ ధ్యానం చాలా ఈజీగా ఉంటుందంట, ఒకసారి ట్రై చేయక్క అని నాకు చెప్పడం జరిగింది. అంటే అప్పటిదాకా రకరకాల ధ్యానాలు చేశానండి. కానీ ఎక్కడ ఎప్పుడు ఓకే చేస్తున్నాను, లోపల ఎప్పుడు ఏదో సంథింగ్ అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. రకరకాల ధ్యానాలు చేశాను. మా చెల్లి ఎప్పుడైతే ఇది ఫ్రీ మెడిటేషన్ అనేసరికి నాకు బాగా నచ్చిందండి. ఎందుకంటే ఆధ్యాత్మికతలో ఫ్రీ మెడిటేషన్ అనడం అనేది ఫస్ట్ టైం నేను విన్నాను. సరే ఇది ఫ్రీ మెడిటేషన్ అంటున్నారు, రకరకాల ధ్యానాలు చేశాము, ఇది ట్రై చేసి చూద్దామని చెప్పి ఆఫ్టర్నూన్ ఫస్ట్ టైం మంచి సమ్మర్ టైంలో జస్ట్ ఒక 10 నిమిషాలు ధ్యానంలో కూర్చున్నానండి. ఆ ధ్యానంలోనే ఎప్పుడు కలగని ఒక లోపల నుంచి ఒక ఆనందం, అలాంటి ఫీలింగ్ ఎప్పుడు కలగలేదు. ఒక హ్యాపీనెస్, ఒక ఆనందం కలిగింది. ఇలా ఎప్పుడు నా లైఫ్ లో కలగలేదు. ఏంటప్పుడు ఇంత హ్యాపీగా ఉందని చెప్పి ఆ రోజు స్టార్టింగ్ 10 minutes జస్ట్ అలా 10 minutes లోనే నాకు ఒక హ్యాపీనెస్ వచ్చిందండి. తర్వాత ఈ ధ్యానం ఏదో బాగుంది, నో రూల్స్ నో రెగ్యులేషన్స్ అంటున్నారు, హ్యాపీగా ఎక్కడైనా కూర్చొని ధ్యానం చేయొచ్చు అంటున్నారని చెప్పి అలా ధ్యాన సాధన చేస్తూ వచ్చానండి. ఆ సమయంలో నాకు నెక్కి ఇలా బెల్ట్ పెట్టుకోకుండా జర్నీ చేయలేను, చాలా సివియర్ నెక్ పెయిన్ ఉండేది. ఆ సమయంలో నాకు ఈ ధ్యానం చేస్తూ ఒక రోజు మర్చిపోయి నేను జర్నీ చేస్తూ ఈ నెక్ బెల్ట్ పెట్టుకోవడం మర్చిపోయాను. హ్యాపీగా కంఫర్ట్ గా వెళ్ళొచ్చాను. తర్వాత అప్పుడు నేను గమనించుకున్నాను, అదేంటి ఏదో నాలో మార్పు వచ్చింది, పత్రిక ధ్యానం చేస్తే సర్వనోకరి వారిని అంటారు, ఇమీడియట్ గా ఇంత తక్కువ రోజుల్లో రావడం అనేది చాలా ఆశ్చర్యం అనిపించిందండి. అప్పటి నుంచి ధ్యాన సాధన అనేది పెంచుకుంటూ వెళ్ళాను. అంటే ధ్యానం వల్ల ఇంత హెల్త్ అనేది వస్తుందని చెప్పి నేను ఆశ్చర్యపోయానండి. సో ఇంట్లో కూర్చొని అంత కంఫర్ట్ గా ఈజీగా ధ్యానం, సూక్ష్మంలో మోక్షం అనే పత్రిక ఇచ్చారు. అలా ఫస్ట్ రిజల్ట్ అనేది నేను హెల్త్ పరంగా చూశానండి. తర్వాత నా పేరు ప్రశాంత్ అని పేరుకే కానీ ఎప్పుడు లోపల భయంగా అశాంతిగా ఉంటానండి. ఉండటానికి అన్ని ఉన్నాయి, అన్ని రకాలుగా అత్తింట పుట్టింట అంతా హ్యాపీగా సెటిల్ ఫ్యామిలీ అన్ని బాగున్నాయి. కానీ ప్రతి చిన్నదానికి కంగారు, టెన్షన్, పిల్లలకి జ్వరం వచ్చినా, బిజినెస్ లో ఏమన్నా ప్రాబ్లం వచ్చినా, అవన్నీ నాకు ఆ సమస్యలన్నీ ఎట్లా అనిపిస్తాయి అంటే ఒక కొండలు పర్వతాలు మోసినంత ఫీల్ అవుతూ ఉంటానన్నమాట. ప్రతి చిన్నదానికి రియాక్ట్ అయిపోతూ ఉంటాను, ఎమోషన్ అయిపోతుంటాను. అలాంటి సమయంలో ఈ ధ్యాన సాధన ఎప్పుడైతే చేస్తూ వచ్చానో అవి ఎలా అంటే అవే ఉంటాయి, ప్రతి ఒక్కరి లైఫ్ లో సమస్యలు ఉంటాయండి, రకరకాల సమస్యలు ఉంటాయి.
కానీ వాటిని చూసే విధానం నాలో మారింది. అంటే ఒక పెద్ద పెద్ద కొండలైనా పర్వతాలైనా ఒక అద్దంలో చూసినప్పుడు చిన్నగా అయిపోతాయి. సో ఆ సమస్యలను చూసే విధానం మారింది. నేను వాటి నుంచి బయటపడే మార్గం నాకు లోపల నుంచి అర్థమైందండి. అంటే మెయిన్ గా ఎమోషన్స్ గా కంట్రోల్ అవ్వడం, దానికి భయపడకుండా ఉండటము, ధైర్యంగా ఉండటం అనేది ఒక కాన్ఫిడెంట్ అయితే నాకు ఈ ధ్యానం ద్వారా వచ్చిందండి. అప్పటి నుంచి నాకు ఇంకా చాలా చాలా హ్యాపీనెస్ అనిపించింది. ఈ కొంచెం ధ్యానానికే ఇంట్లో చేస్తుంటే ఇంత హ్యాపీనెస్, ఆరోగ్యము, ఇంత కాన్ఫిడెంట్ వచ్చింది. ప్రతి ఒక్కళ్ళకి మెయిన్ కావాల్సిన ఆరోగ్యం, ఆనందం, సంతోషం అవే కదండి. సో ఈ ఇంట్లో కూర్చొని ధ్యానం చేస్తుంటేనే నా ఒక్కదానికి హౌస్ వైఫ్ ని ఇంట్లో పనులు చూసుకుంటూ ఇది ధ్యానం చేసుకుంటూ ఇంత హ్యాపీనెస్ నాకు వచ్చింది కదా. పత్రి గారు చెప్పిన 4 మెయిన్ ధ్యాన ప్రచారం అంటారు. సో నేను ధ్యాన ప్రచారం చెయ్యాలి. కానీ నాకు బయటికి వెళ్ళే అలవాటు ఎప్పుడు లేదండి. ఇల్లే కైలాసం కడిపే వైకుంఠం అనే విధంగా పెరిగాను. అదే విధంగా అత్తగారింట్లో కూడా అలానే ఉండేదాన్ని. కానీ నేను ధ్యాన ప్రచారం చెయ్యాలి. నాకు వెంటనే మా ఇంట్లో ఉండే పనమ్మాయితో ద్వారా స్టార్ట్ చేశానండి. తనకు చెప్పేదాన్ని, రోజు నువ్వు ఒక 10 నిమిషాలు ధ్యానం చేయి, ఆ తర్వాత నీ పనిలోకి వెళ్ళు అని చెప్తే అమ్మాయి, ఏంటి మేడం నాకేంటండి ధ్యానం ఏంటండి అనేది. లేదు లేదు లేదమ్మా, దీనికి నో రూల్స్, నో రెగ్యులేషన్, నో రిలీజన్, చక్కగా కూర్చొని ధ్యానం చేసుకో, ఒక్క 10 నిమిషాలు చేసుకొని చెప్పి అలా స్టార్ట్ చేశాను. అమ్మాయి కూడా ధ్యానం చేయడము, అలా ఫ్రెండ్స్ కి, నైబర్స్ కి నా ధ్యేయం ఏంటి, ఈ ధ్యానం ద్వారా నేను ఎన్నో లాభాలు పొందాను. సో ఈ ధ్యాన ప్రచారం చేయాలి, ఏ విధంగా చేయాలో నేను అదే ఆలోచనలో ఉండేదాన్నండి. ఇప్పుడు సినిమాకి వెళ్ళామా, పక్కన కూర్చున్నారా ఎవరైనా ఫ్రెండ్స్, మాట్లాడిస్తూ ధ్యానం గురించి చెప్పేదాన్ని. బ్యూటీ పార్లర్కి వెళ్ళామా, జర్నీ చేశామా, ప్రతి ఒక్కరికి ధ్యానం గురించి అప్పట్లో పాంప్లెట్స్, చిన్న చిన్న బుక్స్ దొరికేయండి, ధ్యాన దర్శిని అని చెప్పి ప్రతి ఒక్కరికి ఆ బుక్ ఇచ్చి ధ్యానం గురించి చెప్పేదాన్ని. వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి ఫాలో అయ్యారనుకోండి, వెంటనే ఫోన్ ద్వారా చెప్పడము, ధ్యాన్ జగత్ మ్యాగజైన్స్ పంపించడము, ధ్యానం గురించి వాళ్ళకి అందించడం మన ధర్మం. వాళ్ళు ఎప్పుడైతే ఆ ధ్యానం చేస్తారో ఆనందం పొందుతూ ప్రతి ఒక్కరికి చెప్తారు. సో నేను ఇంకా ఆ విధంగా ధ్యాన ప్రచారం స్టార్ట్ చేస్తూ వచ్చానండి. తర్వాత మా పిల్లల చదువుల నిమిత్తం బెంగళూరు వెళ్ళడం జరిగింది. నాకు ఇంగ్లీష్ అంతగా రాదు. సో నేను ఇంట్లోనే ఉండి చేయాలని తపనలో ఉన్నాను. వెంటనే మా అపార్ట్మెంట్ లో పెద్ద వాళ్ళందరికీ ఎవ్రీ థర్స్డే ఇంట్లో మెడిటేషన్ క్లాస్, చిన్న పిల్లలందరికీ ఎవ్రీ ట్యూస్డే మెడిటేషన్ క్లాస్ అరేంజ్ చేసేదాన్ని. మా పిల్లలు నాకు తెలుగు టు ఇంగ్లీషు వాళ్ళు ట్రాన్స్లేట్ చేసి సపోర్ట్ చేసేవాళ్ళండి. మా ఫ్యామిలీ మొత్తం నాకు చాలా చాలా సపోర్ట్ చేశారు. ప్రతి పురుషుడికి స్త్రీ వెనకాలన్నట్లు మా కుటుంబం మొత్తం నాకు వెనక బ్యాక్ సపోర్ట్ చేశారండి. వాళ్ళ వల్లే నేను ధ్యాన ప్రచారం చేయగలిగాను. అట్లాగా అలా చేస్తూ చేస్తూ అపార్ట్మెంట్ లో ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి, ప్రతి ఒక్కరికి ధ్యానం చెప్తూ స్టార్ట్ చేశాను. తర్వాత నాకు 2 అమ్మాయిలు, మా వారి పేరు ఆలపాటి శ్రీరామ్. వాళ్ళిద్దరు కూడా పిల్లలు కూడా చిన్న వయసు నుంచే ఛానల్లోకి వచ్చారండి. మా చిన్నప్పుడు ఎగ్ తో చేసినవి అట్లాంటి కేక్లు అలా పిల్లలు తినేవాళ్ళనమాట. నేను పిల్లలకి చెప్పేదాన్ని, ఇలా తినకూడదు అని గట్టిగా ఫోర్స్ గా చెప్పేదాన్ని. కానీ మా పెద్ద పాప వినింది, తను మానేసింది. కానీ చిన్నమ్మాయికి ఎక్కడో తినాలని కోరిక ఉండేదండి. అప్పుడు ఏంటంటే అంటే నాన్ వెజ్ తింటే ఎంత పెద్ద కర్మ అనేది క్లాస్ లో విన్నాను, తెలుసుకున్నా కదా. అంటే నా పిల్లలు ఆ తప్పు చేయకూడదు అని కోపంగా ఫోర్స్ చేసి చెప్పేదాన్ని. తర్వాత సీనియర్ మాస్టర్స్ అందరి క్లాసెస్ విన్నాక, ఎవరిని ఎక్కడ నీ పిల్లలైనంత మాత్రాన ఫోర్స్ చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి చెప్పండి మీ ధర్మంగా, వాళ్ళందరూ వాళ్ళే తెలుసుకొని మారుతారు, ఎప్పుడు పిల్లల్ని బలవంతంగా ఆపద్దని చెప్పి నాకు ప్రేమనాథ్ సార్ చెప్పడం జరిగిందండి. సరే నేను ఊరుకున్నాను. తర్వాత మేము ఎప్పుడైతే ధ్యానం క్లాసులు అరేంజ్ చేయడము, ఇంటికి మాస్టర్స్ వచ్చినప్పుడు, సజ్జన సాంగత్యం జరుగుతున్నప్పుడు కానీ, శాకాహార ర్యాలీలు చూస్తున్నప్పుడు పిల్లలకి వాళ్ళకి ఒక అవగాహన వచ్చిందండి. వాళ్ళంతటా వాళ్ళే ఎగ్గు మానేసింది చిన్న పాప. వెంటనే తను ధ్యానం చేయడం స్టార్ట్ చేసింది. ఎప్పుడైతే తను ధ్యానం చేస్తూ తను అంటే తన పిల్లలకి కొన్ని సబ్జెక్ట్స్ పరంగా కొంచెం టెన్షన్స్ కొన్ని అలా ఉంటాయి కదండి. ఎప్పుడైతే తను ధ్యానం చేస్తుందో తను ఒక కాన్ఫిడెంట్ పెరిగింది, బాగా చదవడం స్టార్ట్ చేసింది. ఓ ధ్యానం వల్ల ఇంత మార్పు ఉందని చెప్పి తనే ఆటోమేటిక్ గా ఆ ఎగ్గు కూడా మానేశారండి. అలా పిల్లలు ధ్యానంలోకి వచ్చారు. ఫ్యామిలీ మొత్తం ధ్యానం చేస్తూ ఉంటాము. మా అలా ధ్యాన ప్రచారం బెంగళూరులో స్టార్ట్ అయిందండి. తర్వాత అంటే పత్రి గారు మనకి ఒక జీవిని కాపాడటం కోసము, ఈ భూమి మీద ఏ జీవి ఇబ్బంది పడకుండా శాకాహార జగత్ రావడం కోసం పత్రి గారు ఒక గొప్ప సంకల్పాన్ని చేశారు. సో ఆ సంకల్పం కోసం మనం చేయగలిగింది శాకాహార ర్యాలీలండి. మనం ఒక లోక కళ్యాణం కోసం హోమాలు, ఒక యజ్ఞాలు, యాగాలు ఎలా
చేస్తామో పత్రికారు ఈ శాకాహార జగత్ అనే గొప్ప హోమాన్ని ఒక యజ్ఞం లాంటిది ఆయన సంకల్పించారు. సో ఒక శాకాహార ర్యాలీలో మనం చేసే ప్రతి ఒక్క సేవ ప్రతి ఒక్క జీవికి కాపాడటానికి ఎంతో గొప్ప సులువైన మార్గము, మనం చేయగలిగిన గొప్ప సేవ అండి. సో శాకాహార ర్యాలీ ఎక్కడ జరుగుతున్నా నేను కంపల్సరీ పార్టిసిపేట్ చేస్తానండి. అంతకంటే గొప్ప యజ్ఞం, యాగం అంతకంటే ఏముంటుంది చెప్పండి. అలా అంటే ధ్యానంలోకి వచ్చినాక ఒక మిరాకిల్స్ అనేది చెప్తానండి. బెంగళూరులో ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఆ శాకాహార ర్యాలీలో నాకైతే పార్టిసిపేట్ చేయాలని ఉంది. ఆ రోజు ఒక ఏదో సమ్ మీటింగ్ జరుగుతుంది, పొలిటికల్ మీటింగ్. అసలు మనకు అసలు వెహికల్స్ వెళ్ళడానికి అసలు దారి లేదనమాట. మా ఇంటి నైబర్స్ వచ్చి మీరు ఇలా బయటకు వెళ్ళడానికి కుదరదు, అసలు వెళ్ళటానికి వీలవ్వదండి, ఫుల్ ట్రాఫిక్ ఉంది అన్నారు. కానీ నేను వెళ్ళాలి, శాకాహారాల్లో పార్టిసిపేట్ చేయాలి అని అనుకొని ఒక చిన్న పాజిటివ్ థాట్ తో బయటకు వచ్చామండి. నిజంగా ఎవరో దారి ఇచ్చినట్లు ఇంత బెంగళూరు సిటీలో అంత ఫుల్ ట్రాఫిక్ లో టకటక మా కారు వరకే దారి వచ్చిందండి. అంటే టకటక హ్యాపీగా ఆ శాకాహార ర్యాలీకి వెళ్ళాము, పార్టిసిపేట్ చేశాము. మా పిల్లలు కూడా ఫస్ట్ టైం వచ్చారండి. అంటే పిల్లలు ఫస్ట్ టైం వస్తామని ఇంట్రెస్ట్ చూపించారు. వాళ్ళకి మిస్ అవ్వకూడదని భావంతో నిజంగా నేచర్ ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు ఒక దారి అనేది ఏర్పరిచి ఎలా వచ్చిందో అని నేను మనం ఒక సంకల్పంతో ఒక అడుగు వేస్తే మాస్టర్స్ 9 అడుగులు వాళ్ళే వేయిస్తారండి. దానికోసం నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. వెంటనే వెహికల్ లో వెళ్ళిపోయా శాకాహారాలు పార్టిసిపేట్ చేశాము. శాకాహారాల గురించి మాట్లాడాలంటే పిల్లలు కొంచెం ఆలోచిస్తారు. కానీ మా పిల్లలు ఇలా చేయాలమ్మా, ఇది గొప్ప కార్యక్రమం, పత్రిక చెప్పిన ఈ సంకల్పం గురించి చెప్పగానే ఓకే మమ్మీ అని వచ్చేసారండి. అప్పుడు 10 years 12 years ఉంటాయి అంతే. కానీ ఇద్దరు వచ్చారు. అప్పటి నుంచి ఇంకా చాలా ప్రచారం చేయడం నేర్చుకున్నారు, చాలా సాధన పెంచుకున్నారు. ఫ్రెండ్స్ అందరు, స్కూల్లో ఫ్రెండ్స్ అందరు కూడా వాళ్ళు కూడా చెప్పేవాళ్ళండి. పిల్లలు అనగానే మా పిల్లల్ని చూడగానే వీళ్ళు ప్యూర్ వెజిటేరియన్స్, శాకాహార కుటుంబము, ధ్యాన కుటుంబం అని నోటెడ్ అండి. ఇంకా వాళ్ళకి ఫ్రెండ్స్ కూడా చక్కగా వాళ్ళ దగ్గరికి వచ్చి ధ్యానం గురించి నేర్చుకొని ఎంతో మంది శాకాహారులుగా మారడము, ధ్యానం ద్వారా వాళ్ళు చదువుకోవడము, ఇంకా మార్క్స్ రావడము, అలా పిల్లలు కూడా స్కూల్లో అంతా చెప్పడం, ధ్యాన ప్రచారం వాళ్ళ పరిధిలో వాళ్ళు ధ్యాన ప్రచారం చేసేవాళ్ళండి. ఇలా కుటుంబం మొత్తం ధ్యానం చేసుకుంటూ కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళం. మా నాన్నగారు సిద్ధా నాగేశ్వరరావు గారు పిఎంసి ఛానల్లో ఒక డైరెక్టర్ గా ఉన్నారండి. పత్రికారు మా నాన్నగారికి ఆ భాగ్యాన్ని ఇచ్చారు. 2018 సంవత్సరంలో ఐఎఫ్ఎస్ఎస్ కాశీలో ప్రోగ్రామ్ చేయాలని సంకల్పించినప్పుడు పత్రికారు నాకు స్వయంగా ఫస్ట్ టైం సార్ నాతో చెప్పిన వర్కింగ్ కాశీలో జరిగే ప్రోగ్రామ్స్ అన్ని దాన్ని చూసుకోమని చెప్పారు. ప్రతి ఒక్కరి లైఫ్ లో కాశీకి వెళ్ళాలనుకుంటూ ఉంటారు మేడం, మీరు దాన్ని బాధ్యత వహించండి అని చెప్పారు. సో మా కుటుంబం మొత్తం, మా వారు, మేము అందరం, నాన్నగారు అందరం కలిసి కాశీలో ఆ ప్రోగ్రామ్ చేయడం జరిగిందండి. 3 days ప్రోగ్రామ్ జరిగింది బెనారస్ యూనివర్సిటీలో. నియర్లీ 2000 పీపుల్ వచ్చారండి ఆ దేశం, ఇండియా మొత్తం నుంచి. చాలా అద్భుతంగా జరిగిందండి. అంటే ఫస్ట్ టైం మా ఫ్యామిలీలో ఆ ప్రోగ్రామ్ చేయడం అనేది జరిగింది. అదంతా మా నాన్నగారు స్పాన్సర్ చేశారండి. ప్రతి ఒక్కళ్ళు ఆ ధ్యాన అనుభవాలు, ధ్యానులందరూ కలిసి అంతమంది కాశీలో ధ్యానం చేయడము, అందరితో సజ్జన సాంగత్యము, ఆ ప్రోగ్రామ్, ఆ ఈవెంట్ మాత్రం ఎంతో అద్భుతంగా జరిగిందండి. పవిత్ర కాశీ క్షేత్రంలో మనం దర్శనం చేసుకొని వస్తేనే ఎంతో పుణ్యం అని భావిస్తాం కదా. కానీ అంతమంది ధ్యానులు కూర్చొని ఒక సంకల్ప కోసం 3 days అక్కడ వర్క్ షాప్ జరిగింది. చాలా హ్యాపీ అనిపించిందండి. ఆ ప్రోగ్రామ్ కి ఎలా పిలిచానంటే అందరిని నేను, అంటే మన ఇంట్లో ఒక పెళ్లి ప్రారంభం జరిగితే మీరందరూ తప్పకుండా రావాలి అని చెప్పి ఎలా మనము ప్రేమగా ఆహ్వానిస్తాము. ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి, ఇటు నార్త్ ఇండియన్ మాస్టర్స్, సౌత్ ఇండియన్ మాస్టర్స్ అందరూ నాకు పరిచయం ఉందండి. అందరినీ స్వయంగా ఫోన్ చేసి తప్పకుండా రమ్మని చెప్పి ఇన్వైట్ చేశామండి. అంటే ఇది ఒక లోక కళ్యాణం కోసం కాశీ క్షేత్రంలో చేసే గొప్ప కార్యక్రమం. అందరం కలిసామండి. 3 days అద్భుతంగా జరిగింది. ఆ తర్వాత నేను ఆ ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా జరిగింది. ఆ సమయంలోనే నేను, మా మదరు రాజమండ్రి శైలజ మేడం బుక్ ఇచ్చారండి. తను రాసిన బుక్ అది. ఆ బుక్ చదివిన తర్వాత నేను తనతో మాట్లాడి ఫ్రెండ్షిప్ చేయడం జరిగింది. అప్పుడు నాకు వశిష్ఠగౌతమి గురించి, ఆ శక్తి క్షేత్రం గురించి నాకు తెలిసిందండి. గోదావరి గట్టు పక్కన పిరమిడ్ ఉంటుంది. నియర్లీ 10,000 మంది కూర్చొని ధ్యానం చేయొచ్చండి. సో అంత గొప్ప శక్తి క్షేత్రాన్ని వాళ్ళు అన్నదాన మందిరానికి ఫండ్స్ కలెక్షన్ కోసం ఒక ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళు ఆంధ్రాలో ఫండ్స్ కలెక్షన్ చేస్తున్నప్పుడు నేను మా ఊరికి కూడా, ఒంగోలు కూడా ఇన్వైట్
చేయడం జరిగింది. నేను ఇంతవరకు ఎప్పుడు ఎవరింటికి వెళ్ళి అలా ఫండ్స్ కోసం వెళ్ళిన అలవాటు లేదండి. వెంటనే అంటే ఇప్పుడు అత్తగారింట్లో కానీ పుట్టింట్లో కానీ అంటే నేను అలా వెళ్ళి చాలా ఈ కార్యక్రమం కోసం తీసుకోవాలి అని ప్రతి ఇంటికి వెళ్ళి ఫండ్స్ కలెక్ట్ చేయాలని లోపల నుంచి ఒక థాట్ వచ్చిందండి, గొప్ప కార్యక్రమం చేయాలి కానీ ఇంట్లో వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో ఇలా ఇంటింటికి వెళ్ళి తెలిసిన వాళ్ళ దగ్గర ఫండ్స్ కలెక్ట్ చేయాలని చెప్పాను. వెంటనే అత్తయ్య గారు కానీ అమ్మ నాన్న అందరూ చేసేది మంచి పని, ఏం పర్వాలేదు చక్కగా ఆ కార్యక్రమాన్ని పార్టిసిపేట్ చేయని చెప్పారు. హ్యాపీగా రాజమండ్రి మాస్టర్స్ అందరం కలిసి ఫస్ట్ టైం ఒక ఇంటికి వెళ్ళి ఫండ్స్ కలెక్షన్ కోసం వెళ్ళడం జరిగిందండి. అంటే ఫ్రెండ్స్ ఇంటికి, చుట్టాల ఇంటికి, అందరి ఇంటికి వెళ్ళామన్నమాట. ఇట్లా అన్నదాన మందిరం జరుగుతుంది, మీకు ఇవ్వదలిచిన అంత మనీ ఇవ్వండి అని. అప్పుడు ఫస్ట్ టైము అంటే వెళ్ళాను, అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎప్పుడు బయటికి రాని అమ్మాయి ఇలా వచ్చి అడుగుతుంది, ఇంత గొప్ప శక్తి క్షేత్రం దాని గురించి తెలుసుకొని అందరూ చాలా ఇన్స్పైర్ అయ్యి మాకు ఫండ్స్ చాలా అనుకున్న దానికంటే చాలా ఎక్కువ ఇచ్చారండి. నేను ఎక్స్పెక్ట్ చేయని దానికంటే చాలా అమౌంట్ ఇచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది. అంతా హ్యాపీగా ఉంది, అనుకున్న దానికంటే అమౌంట్ వచ్చింది. ఓకే, లాస్ట్ లో ఒక రిలేటివ్స్ ఇంటికి వెళ్ళామండి అన్నదాన మందిరం కోసం. కానీ వాళ్ళకి చాలా గురించి తెలియదు, అంత అవగాహన తెలియదు. కానీ రిసీవ్ చేసుకునే విధానం నాకు కొంచెం చాలా బాధేసింది. అంటే వాళ్ళకి తెలియక వాళ్ళు ఆలోచనతో వే ఆఫ్ మాట్లాడే విధానం నాకు బాధేసింది అనమాట. వెంటనే నాకు పత్రికారు కనిపించారు. పత్రికారు ఒక మనిషికి ధ్యానం చేయడం కోసం బయట ఒక 8 hours వెయిట్ చేశారు ఆయన. ఒక మనిషికి ధ్యానం నేర్పించడం కోసం బస్సులో, ఆ రోజుల్లో బస్సుల్లో ఒకళ్ళ ఇంటికి వెళ్ళి నైట్ అంతా వాకిట్లో కూర్చొని పొద్దున్నే వాళ్ళు ఎప్పుడు లేస్తారా, వాళ్ళకి ఎప్పుడు ధ్యానం చెప్పాలా అని ఎన్నో రకాల అవమానాలు సారి ఎన్నో ఫేస్ చేశారు. కానీ ఆయన ఎప్పుడు మానం మధురం అవమానం మధురం అంటూ ఉంటారు సార్. సో సార్ చెప్పిన ఆ కాన్సెప్ట్ గుర్తొచ్చిందండి. అడగటం నా ధర్మం, వాళ్ళు ఎలా రియాక్ట్ అయినా సరే నేను ఏ విధంగా ఉన్నాను అనేది నాకు ఆలోచన వచ్చిందండి. ఓకే, వాళ్ళకి ఇవ్వాలని లేదా, ఓకే థ్యాంక్ యూ అని చెప్పి వచ్చేసానండి. తర్వాత ఇంకొక ఇంటికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ఇలా వస్త్రగౌతమి గురించి చెప్పడం జరిగింది. అలా చెప్పి అన్నదాన మందిర్ కాడ కానీ ఆ ఆంటీ నాకు వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎప్పుడు బయటికి రాని అమ్మాయి నువ్వు ఈ విధంగా వచ్చావు శాంతి, చాలా హ్యాపీగా ఉందమ్మా అని చెప్పి వెంటనే తను నాకు అమౌంట్ ఇవ్వబోయారండి. ఆంటీ కొంచెం షార్ట్గా ఉంటారు. ఆంటీ అమౌంట్ ఇస్తుంటే తీసుకోబోతూ ఇలా జస్ట్ ఇలా తీసుకున్నాను అమౌంట్. ఆమె ఎందుకు ఒక ర్యాండమ్ గా అమ్మ నువ్వు ఒక మంచి పని చేస్తున్నావు, తలెత్తుకొని తీసుకోమ్మా అని చెప్పిందండి. వెంటనే నాకు ఎమోషన్ అనేది పోయిందండి. అంటే ఒక మంచి పని చేస్తున్నప్పుడు మనకి ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి, కానీ మన ధర్మం, మనం చేయవలసిన బాధ్యత మనం చేయాలి. ఒక మంచి పని చేస్తున్నప్పుడు నేచర్ ఎప్పుడు సపోర్ట్ చేసిద్దని ఒకే సమయంలో 2 అనుభవాలు పొందానండి. అప్పటి నుంచి ఎలా ఉన్న పరిస్థితులు నాకు అనవసరం, నా ధర్మం చేయవలసింది చేయాలనుకుంటూ అలా ముందుకు వెళ్తూ ఉన్నాను. అలా వస్త్రగౌతమి కోసం అలా ఆ పిరమిడ్ ఇంతవరకు నేను చూడలేదండి. ఆ పిరమిడ్ కోసము మా ఫ్యామిలీ ద్వారా అందరి ద్వారా ఫండ్స్ కలెక్ట్ చేసి అన్నదాన మందిరానికి ఇచ్చాము. తర్వాత పత్రికారు ఒకసారి కలిసినప్పుడు ఇలా జరిగిన విషయం మొత్తం చెప్పారనమాట. సార్ ఇలా ఫండ్స్ కలెక్షన్ చేశాను, ఫస్ట్ టైం ఇలా చేశాను సార్ అనగానే, సార్ పిరమిడ్ చూసారా అన్నారు. లేదు సార్ చూడలేదు అన్నారు. మేడం మీరు అర్జెంట్ గా వస్త్రగౌతమి పిరమిడ్ చూడండి అన్నారు. అలా వస్త్రగౌతమి పిరమిడ్ చూడటం జరిగింది. ఆ తర్వాత పత్రిక నన్ను ట్రస్టీగా ఉంచారండి. ఒక 2 years పాటు సేవ చేసే భాగ్యం కలిగింది. ప్రస్తుతం ఇప్పుడు పత్రియమ్మ చైర్మన్ అయినాక మా వారు ఒక ట్రస్టీగా ఉన్నారు వస్త్రగౌతమిలో. అలా వస్త్రగౌతమిలో ట్రస్టీగా ఉన్న 2 సంవత్సరాలు అద్భుతంగా దాని గురించి ప్రచారం చేయడం, సేవ చేయడం జరిగింది. అలా చేస్తూ ఉన్నామండి, నా పరంగా చేస్తూ ఉన్నాము. తర్వాత మా నాన్నగారు టిఎంసి డైరెక్టర్ గా ఉన్నారు కదండి. సారు శ్రీశైలంలో 2 times, తిరుమలలో 2 times ప్రోగ్రాము చేయడానికి మాకు అవకాశం ఇచ్చారండి. తర్వాత పత్రియమ్మ పత్రిసారికి అందరూ ప్రతి ఒక్కరికి సారు సన్మానం చేస్తుంటారు. మన ప్రోగ్రామ్ కి ఎంతో మంది వస్తుంటారు గురువులు. కానీ పత్రియమ్మకి 30 years కంప్లీట్ అయ్యి వాళ్ళిద్దరికి మనం సన్మానం చేయాలనే థాట్ మా నాన్నగారికి వచ్చింది. ఆది దంపతులకు ఆత్మీయ సత్కారం అని నాన్నగారికి ఆ విధంగా అనిపించి మా నాన్నగారి స్వగ్రామం చీమకుర్తి అని ఒంగోలు దగ్గర ఉంటుందండి. ఆ ఊర్లో పత్రియమ్మకి పత్రిసారికి ఈ వేడుక చేయడం జరిగింది. చాలా అద్భుతంగా జరిగిందండి. ఆ రోజు ఎంతో మంది మాస్టర్స్ ఎక్కడికి వచ్చారు. ఆ ఊర్లో ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది. మన పత్రిగారు మనందరికీ సన్మానం చేస్తారు, కానీ ఆ పత్రియమ్మకి చేసే భాగ్యం కలిగింది. చాలా బాగా ఆ ప్రోగ్రామ్ జరిగిందండి. చాలా హ్యాపీ అనిపించింది.
మా ఇద్దరు పిల్లలు లండన్ లో చదువుకుంటున్నారు. పెద్ద పాప చైల్డ్ సైకాలజీ రీసెర్చ్ చేస్తుందండి, చిన్న అమ్మాయి ఫ్యాషన్ డిజైనర్. మా పెద్ద పాప కూడా తను కాలేజ్ లో కూడా వాళ్ళకి ఒక యాప్ లా ఉంటుందండి. ఎవరి యొక్క అంటే యోగా గురించి, ధ్యానం గురించి వాళ్ళు ఎవరో ఒకరు ఏదో ఒకటి వాళ్ళకి తెలిసిన ఆ ఏమన్నా టాలెంట్స్ అన్ని అలాగా యాప్ లో అందరికీ నేర్పిస్తూ ఉంటారన్నమాట. సో మా పెద్ద పాప కూడా అలా ధ్యానం ప్రచారం చేస్తూ ఉండేదండి. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. ఇంత సింపుల్ గా ధ్యానం చేయడం అంటే రకరకాల కంట్రీస్ నుంచి వస్తారు కదండి, కానీ వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకోవడం బాగుందండి. అంత ఈజీగా శ్వాస మీద చేస్తారు. నో రూల్స్ నో రెగ్యులేషన్స్ సార్ పత్రి గారు మనకి అంత అద్భుతమైన సింపుల్ ఈజీ వేలో, అంటే ఈ రోజుల్లో మనకి రెడీ టు ఈట్ అంటే మ్యాగీ నూడిల్స్ లాగా వెంటనే మనకి ఫలితం వచ్చేయాలి, ఈజీగా అయిపోవాలి. పత్రి గారు అలాంటి ధ్యానాన్ని ఇచ్చారు మనకి. అలా తను కాలేజెస్ లో అన్నిట్లో కూడా ధ్యానం చెప్పేదండి. ఎంతో మంది ధ్యానం ఫాలో అయ్యేవాళ్ళు. ఒకసారి అనుకోకుండా తను మా పాప రీసెర్చ్ బుక్ కోసం ఒక మేడంతో కలిసి వర్క్ చేసేది. మా పాపని ఒకసారి బ్రిటిష్ పార్లమెంట్ కి తీసుకెళ్ళిందండి తను. ఇక్కడ ఒక స్పిరిచువల్ లీడర్స్ ఒక మీటింగ్ ఉంటే తనకి లక్కీగా వాళ్ళతో మాట్లాడే అవకాశం రీటా మేడం అని చెప్పి ఒక ఫారినర్ అనమాట, తను తీసుకెళ్లారు బ్రిటిష్ పార్లమెంట్ కి. అక్కడ ఉన్న వాళ్ళలో 49 మంది అందరూ పెద్దవాళ్ళండి. మా అమ్మాయి అయిపోతే చిన్న అమ్మాయి. వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఒక స్పిరిచువల్ డిస్కషన్ అన్నమాట. రకరకాల స్పిరిచువల్ మాస్టర్స్ అంటే వరల్డ్ వైడ్ గా వచ్చి దానికోసం డిస్కషన్ చేస్తూ ఉన్నారనమాట. వాళ్ళు ఏ విధంగా డెవలప్ చేయాలి స్పిరిచువాలిటీ అని. అంటే అలా చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న ఒక పర్సన్, ఒక బుద్ధిస్ట్ మాంక్ అన్నమాట, మా పాపని చూసి ఈ పాప ఎవరు, ఇక్కడ ఇంత చిన్న ఏజ్ ఇక్కడికి ఎందుకు వచ్చింది అడిగినప్పుడు మా పాప ఇలా పిరమిడ్ మెడిటేషన్ చేస్తానని చెప్పి ధ్యానం గురించి చెప్పింది అనమాట. ఆయన ఒక క్వశ్చన్ వేశారంటే ఇంగ్లీష్ లో, తను ఒక ఆన్సర్ ఇచ్చింది. పత్రిసారి ఒక కాన్సెప్ట్ చెప్పింది అనమాట. వెంటనే ఆ బుద్ధిస్ట్ మాంక్ గారు అన్నారట, నేను నిన్ను క్వశ్చన్ వేసి ఆలోచిస్తావని అనుకో, నిన్ను ఒక క్వశ్చన్ వేశానమ్మా, నేను ఆలోచించే విధంగా నాకు ఒక క్వశ్చన్, నాకు ఆన్సర్ ఇచ్చావు, వెరీ గుడ్ అని చెప్పి మనం ధ్యానం గురించి చెప్పగానే ఆయన చాలా ఇన్స్పైర్ అయ్యారండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంత చిన్న ఏజ్ లో మా పాపకి అంతమందిలో కూర్చొని ధ్యానం గురించి మాట్లాడే డిస్కస్ చేసే అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీ అనిపించిందండి. తన పరిధిలో తను ధ్యానం చేస్తూ ఉంది, ధ్యాన ప్రచారం చేస్తుంది. పైమా యూకేకి తను ఇన్ఛార్జ్ గా పెట్టారు మా పాపని, పరిమళ పత్రి గారు. అక్కడ ధ్యాన ప్రచారం తను కూడా అక్కడ చేస్తూ ఉందండి. ముందుగా తర్వాత మన పత్రి సార్ గురించి చెప్పాలి అంటే ఈ భూమి మీద అలాంటి గురువు అనేవారు లేరండి నా దృష్టిలో. ఎందుకు అంటారా, సంసారంలో ఉంటూ ఇన్ని బాధ్యతలు వహిస్తూ ఇంటింటా తిరిగి ధ్యానం చేసిన ఏకైక గురువు పత్రి గారండి. శాకాహారం గురించి ఈ భూమి మీద ఎవ్వరు అంత ప్రచారం చేసిన వాళ్ళు, అంత ధైర్యంగా చెప్పిన గురువు ఏకైక గురువు పత్రి గారు. హిమాలయాల్లో ఎంతో మంది గురువులు ఉన్నారు, ఈ లోక కళ్యాణం కోసం ఎంతో సేవ చేస్తున్నారు, వాళ్ళ పరిధిలో వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇంటింటికి తిరిగి గురువులే, ఇదివరకు శిష్యులు గురువు దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఇదివరకు ఏమన్నా మనం చదువుకోవాలన్నా, ఏమన్నా స్పిరిచువల్ గురించి నేర్చుకోవాలన్నా పాత రోజుల్లో శిష్యులు గురువు దగ్గరికి వెళ్ళేవారు. కానీ పత్రి గారు అలా కాదండి, ప్రతి ఇంటింటికి వచ్చి ఆయన మనకి ధ్యానాన్ని అందించారు. 40 ఏళ్ల వరకు ఆయన బాడీ వెకేట్ చేసే వరకు ప్రతి క్షణము ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఏకైక గురువు పత్రి గారండి. ఆయన మాటలు చెప్పారు, ఆచరించి చూపించారు. మాట్లాడటం తేలిక, కానీ ఆచరించడం చాలా గొప్ప విషయం అండి. అలా ఆచరించిన ఏకైక గురువు పత్రి గారు. ఎలా మాట్లాడాలి, ఎలా తినాలి, ఎలా చూడాలి, ఏ విధంగా ఉండాలనేది పత్రి గారిని చూసి చాలా నేర్చుకున్నామండి. మాట జాగ్రత్త, చూపు జాగ్రత్త, ఆలోచన జాగ్రత్త అంటూ ఉంటారు సార్. నిజంగా అది చాలా చాలా ఎరుకతో ఉండటం, అవన్నీ పత్రి గారిని చూసి మేము నేర్చుకున్నామండి. మనం చేసే ప్రతి పని వల్ల, మనం ఆలోచించే ఆలోచన వల్ల, మనం రిలీజ్ చేసే థాట్ వల్ల మనకే అంటే నెగిటివ్ థాట్ వల్ల ఏముంది అనుకుంటాం కానండి, భూమి మీద ఒక పొల్యూషన్ ఏర్పడుతుంది. ఎప్పుడైతే ధ్యానం చేస్తూ శాకాహారం తింటూ పత్రి గారి యొక్క జ్ఞానాన్ని అందించిన చేస్తూ ఉంటామో మన నుంచి కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ కానీ పాజిటివ్ థాట్స్ వస్తాయండి. ఎప్పుడైతే మనం అలా చేసినప్పుడు భూమి యొక్క సస్యశ్యామలం అయిపోతుంది. అదే లోక కళ్యాణం అనేది. మన నుంచి ఎప్పుడైతే మన ఆలోచనలో కానీ మన భావనలో కానీ ఎప్పుడు ఒక సద్భావంతో ఉండాలి, చెయ్యాలి అంటే
కంపల్సరీ ఇప్పుడు నా పిల్లలు, నా భర్త, నా కుటుంబం అనుకుంటే కొంతవరకేనండి. ఎప్పుడైతే వసుదైక కుటుంబము ఈ లోక కళ్యాణం కోసం చెయ్యాలని అనుకుంటామో అది గొప్ప సేవ అండి. అంతకంటే మించింది లేదు. ఒకసారి ఒక మేడం అన్నారు, మేడం అందరూ కుక్కలు కూడా వాళ్ళ పిల్లల కంటే చూసుకుంటాయి, కానీ మనిషి జన్మ ఎత్తినాక మనకంటూ ఒక ధర్మం ఉంటుంది. పత్రి గారు నేర్చుకున్న ధ్యానాన్ని మనకు అందించబట్టే మనం ఇంత హ్యాపీగా ఉన్నాము. అంటే ప్రతి ఒక్కరికి ఎమోషన్స్ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ వాటిని దాటుకోగల స్థితి, వాటిని ఎమోషన్స్ కంట్రోల్ కేవలం ధ్యానం. ధ్యానం ఒకటే కాదండి, ధ్యాన ప్రచారం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, ఇవి చేస్తేనే ఆ యొక్క ఫలితం అనేది మనకు వస్తుందండి. మామూలుగా ధ్యానం చేస్తాము, హ్యాపీగా ఉంటాము, ఓకే. కానీ ఎప్పుడైతే సేవ చేయాలని సిద్ధం అవుతావో అంతకంటే గొప్ప సేవ అంతకంటే ఏది లేదండి. నా దృష్టిలో అయితే అదే అనిపిస్తుంది. సత్యం. పత్రి గారు ఎప్పుడు 40 ఏళ్ల క్రితం ధ్యానం నేర్చుకుని ఆయన చెప్పారు. దానివల్ల ఇప్పుడు ఎన్నో లక్షల కోట్ల మంది ఈ రోజుల్లో పిల్లలు ఉన్నారండి. వాళ్ళకి మార్క్స్ కాంపిటీషన్ వరల్డ్ అసలు ఎలా అంటే 90% వస్తేనే అంటే పేరెంట్స్ అలా చెప్తున్నారు, పిల్లలు అలానే ఫీల్ అవుతున్నారు. కానీ ఎప్పుడైతే ధ్యానం అందిస్తామో మనం చదవండి కూడా చెప్పక్కర్లేదు. వాళ్ళకి ఏ విధంగా చదవాలి, ఏ విధంగా ఉండాలనేది వాళ్ళే తెలుసుకుంటారు. మా పిల్లలకి ఎప్పుడు 95%, 90% రావాలి ఎప్పుడు మేము చెప్పలేదండి పేరెంట్స్ కి. వాళ్ళకి ఎప్పుడైతే ధ్యానం అందించామో వాళ్ళకే తెలుస్తుందండి, మనం ఏం చెప్పక్కర్లేదు. ఏ విధంగా చదువుకోవాలి, ఏ విధంగా ఉండాలి, వాళ్ళకే ఒక అవగాహన వస్తుందండి. స్వయంగా నా పిల్లల్ని నేను చూశానండి. ఎప్పుడు ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పలేదండి. నేను ఇంకా హ్యాపీగా చెప్పగలను. కొన్ని విషయాల్లో మా పిల్లలే నాకు గైడెన్స్ ఇస్తారు. వయసుతో సంబంధం లేదండి. అది నిజంగా ధ్యానం చేసే వాళ్ళు వయసుతో సంబంధం లేదు. ప్రతి ఒక్కరి నుంచి మనం నేర్చుకుంటూనే ఉండాలి. ఇప్పుడు నాకంతా తెలుసు అనే భావంతో ఉన్నామా మనకు మనమే బ్లాక్ ఏర్పరచుకున్నట్లండి. మా పిల్లల గురించి ఒక చిన్న విషయం చెప్తానండి. అంటే ఒక 10 years క్రితం మా ఇంట్లో పనమ్మాయికి రోజు నేను టిఫిన్ పెడతాను, తను కూడా తింటది. ఓ రోజు సండే అంటే స్పెషల్ గా పూరి అట్లా ఏదో చేస్తాను కదా. మా పిల్లలు అది ఇంకా నిద్ర లేవలేదు. సరే అమ్మాయికి నేను ఏమని చెప్పానంటే, నువ్వు వేరే ఇంటికి వెళ్ళేసి రామా, నీకు తర్వాత టిఫిన్ పెడతాను పంపించేశాను. మా 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 చిన్నపిల్ల లేచింది, అమ్మ చిత్ర టిఫిన్ పెట్టావా అంటే, పెట్టలేదు, నీకు పెట్టకుండా అమ్మాయికి ఎలా పెడతాను అన్నా. అమ్మా నువ్వు ధ్యానం చేస్తున్నావు కదా, ధ్యాన ప్రచారం చేస్తున్నావు కదా, ఎందుకమ్మా నీకు అలాంటి ఆలోచనలు అన్ని? ఆ అమ్మాయి రోజు తినే అమ్మాయి, ఆ అమ్మాయి వెయిట్ చేస్తుంటది కదా, ఆ అమ్మాయికి ఆకలేస్తుంది కదా, మరి ఎందుకమ్మా అలా చేసావు అనింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే మాటలకి చేతలకి చాలా తేడా ఉంటది కదా. సో అమ్మాయిని వెంటనే ఫోన్ చేసి వచ్చి టిఫిన్ తిని వెళ్ళమ్మా అని చెప్పాను. అంటే చిన్నపిల్ల ధ్యానం చేస్తుంటే వాళ్ళ ఆలోచన ఎంత బాగుంటుందా అని నాకు అనిపించింది. వెంటనే అంటే అలా చాలా విషయాల్లో మా వారి దగ్గర, పిల్లల దగ్గర చాలా నేర్చుకుంటానండి. ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటుందో ఆ కుటుంబంలో చాలా హ్యాపీగా ఉంటుంది. సమస్యలు ఉంటాయి కానీ వాటిని ఈజీగా సాల్వ్ అయిపోతాయి అండి. ధ్యానం సర్వభోగకారిణి, ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని అంటారు కదా. నిజంగా చెప్తున్నానండి, ధ్యానంలోకి వచ్చినాక అంటే ఆ వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదండి. ధ్యానులకి అన్ని యూనివర్స్ దగ్గరుండి చూసుకుంటదండి. నాకు చాలా నమ్మకం, అది నిజం, సత్యం. ఉంటే ఈ కాటిని ఈజీగా దాటేస్తుందండి. ఆ సమస్య నుంచి యూనివర్స్ ఎప్పుడు మనకు తోడు ఉంటది. ఎందుకంటే యూనివర్స్ కోసం మనం చేస్తున్నాము. సో ఆ యూనివర్స్ ఎప్పుడు మన కంటికి రెప్పలా కాపాడుతూనే ఉంటది. బాబా చెప్తుంటారు, ఒక అడుగు వేయండి మిగతా అడుగులు నేను నడిపిస్తాను అని. ఎప్పుడైనా సరే మనకు సేవ చేయాలనుకున్నప్పుడు కూడా రకరకాల సమస్యలు వస్తుంటాయి, ఇబ్బందులు వస్తుంటాయి. అబ్బాయి జానప్రచారం మనం చేయగలమా, ఇది అవసరమా, ఏం పర్వాలేదులే అని మన మనసు కోతిలాగా అడ్డుపడుతూ ఉంటదండి. కానీ ఎప్పుడైతే మనం చేయాలని సిద్ధంగా ఉంటామో మనకి యూనివర్స్ తప్పకుండా సహాయం చేస్తుందండి. మనకి అసలు ఈజీగా మనం హ్యాపీగా వెళ్ళిపోతాం. మనం వెళ్ళే దారిలో ఒక గమ్యం ఒకటి చేరాలి, కానీ వెళ్ళే దారిలో ఎన్నో వాగులు, వంకలు, ముళ్ళ కంపలు అన్నీ వస్తూ ఉంటాయి. వాటిని దాటుకొని వెళ్ళగల శక్తి మాత్రం కేవలం ధ్యానం చేస్తూ, శాకాహారం తింటూ, సేవ చేస్తేనే మనకు ఆ మార్గం ఏర్పడుతుందండి. ఈ ఆధ్యాత్మికలో అన్ని అంటే అవన్నీ చేసినప్పుడే మనకి యూనివర్స్ తోడు ఉంటదండి. ఊరికే నా వరకు నేనంటే మాత్రం అది కొంచెమే సాటిస్ఫాక్షన్ ఉంటదండి. ఇవన్నీ చేస్తూ సేవ చేసి చూడండి, ఎంత హ్యాపీ ఉంటుంటే అంత హ్యాపీ. మనకి ఎవరికన్నా అంటే అన్న దానం కూడా అంటే నాకు ఇష్టం ఉండదండి. అన్న ప్రసాదం ఎవరికెవరు దానం చేయాల్సిన అవసరం లేదు. అన్న ప్రసాదం అనిపిస్తుంది నాకు. అన్న ప్రసాదం ఇచ్చినది కొంతసేపు అరిగిపోతుంది. ఒకరికి ఒక వస్త్రం ఇచ్చామంటే అది కొన్ని రోజులే,
కానీ నిజమైన మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ నిజమైన వాళ్ళకి నిజంగా మనం హెల్ప్ చేయాలి, సపోర్ట్ చేయాలి, నిజమైన ప్రేమగా అనుకుంటే కనుక ఈ ఛానల్ని అందించండి. ఒక జానజగత్ మ్యాగజైన్ ఇవ్వండి, పిఎంసి ఛానల్ గురించి చెప్పండి. అది జన్మ జన్మలకి వాళ్ళకి ఆ మనము అంటే ఆ కర్మల నుంచి తప్పించుకునే మార్గం ఈజైన సులువైన ఈ ధ్యానాన్ని అందించండి. చెప్పడం మన ధర్మం, మీరు అందించండి. మీరు ఆ ధ్యానం గురించి తెలుసుకొని ఎప్పుడైతే చెప్తారో ఒక్కరు మారినా చాలండి. పత్రికారు అంటారు, మీ వల్ల ఒక్కళ్ళు ధ్యానిగా మారినా చాలు మేడం, మీ జన్మ ధన్యమైనట్లని అని ఒకసారి పత్రికారు స్వయంగా నాతో అన్నారండి. మనం ఏది ఇచ్చినా అది కొంతవరకే, కానీ ఎప్పుడైతే ఈ ధ్యానాన్ని అందిస్తామో ఈ కర్మచక్రంలో ఇరుక్కోకుండా వాళ్ళకి మనం ఇచ్చే ఒక గిఫ్ట్ అవుతుంది. అది కూడా నా వల్ల వాళ్ళకి ధ్యానం నేర్పించాను, నా వల్ల ఆ ప్రోగ్రామ్ జరిగింది, నేను ఒక క్లాస్ అరేంజ్ చేశాను, నేను పెద్ద ఈవెంట్ అరేంజ్ చేశాను, ధ్యాన మహాయజ్ఞానికి నేను అట్లా ఫండ్స్ కలెక్ట్ చేశాను, నా వల్ల జరిగింది, నేను చాలా ప్రోగ్రామ్స్ చేశాను అట్లా అని ఎప్పుడైతే అనుకున్నామా మనకే అడ్డు కూడా పెట్టుకున్నట్టండి. ఎప్పుడైతే ఈ ధ్యాన కార్యక్రమాలకి నా ద్వారా జరుగుతుంది అనే భావనతో ఉన్నామా అది సత్కర్మ అవుతుందండి. చేయలేకపోతే ఇదంప సంఖ్యలు, ఫలితాన్ని ఆశించి చేస్తే బంగారం సంఖ్యలు. నా ద్వారా జరపబడుతుంది అనే భావంతో చేశామా అది సత్కర్మ అవుతుందండి. ఎప్పుడు పత్రికారు ఒకటే చెప్తారు, మీరు చేసిన ప్రతి ఒక్క కార్యక్రమానికి మీ వల్లే ఆ ప్రోగ్రామ్ జరిగింది, కానీ ఆ క్రెడిట్ అందరికి ఇవ్వాలి అంటారు సార్. ఎప్పుడు నా వల్లే జరిగిందనే భావన ఎప్పుడూ ఉండకూడదండి. నా ద్వారా జరపబడుతుంది, ఇది ఒక వసుదైక కుటుంబం, అందరం ఒక పత్రిసారి ఆయన ఎప్పుడు ఎలా అంటే ఆఖరికి వాళ్ళ పిల్లల్ని కానీ పత్రి అమ్మని కానీ ఎప్పుడు సార్ ఇది నా ఫ్యామిలీ అన్నట్టు ట్రీట్ చేయలేదండి. అందరూ సమానంగా ఆయనకి. ఇప్పుడు ఆయన పేదవాడి ఇంట్లో అలానే ఉంటారు, కోటీశ్వరుల ఇంట్లోనే అలానే ఉంటారు. ఆయనకి స్పెషల్ కంఫర్ట్స్ ఆయన రాగానే స్పెషల్ మర్యాదలు అలా ఇప్పుడు అలా సార్ చేయలేదండి. దగ్గర 17 ఏళ్ళు 18 ఏళ్ళ నుంచి సార్ని చూస్తూనే ఉన్నాను. ఒకసారి ఒకళ్ళ ఇంట్లో సార్కి 2 ప్లేట్ల భోజనం పెట్టారు. అప్పుడే డ్రైవర్ వచ్చాడు, ఇంకెవరో 2 మాస్టర్స్ వచ్చారు. వెంటనే సార్ ఆ ప్లేట్ ఇచ్చేసారు. నేను ఆశ్చర్యపోయాను. అంటే ఆయన ఎక్కడ నేను వేరు వాళ్ళు వేరు అనే భావనలు ఎప్పుడు లేరండి సారు. అందరిని ఈక్వల్ గా. ఇప్పుడు ఒక గురువుని కలవాలి అంటే మనము ఎన్నో ప్రాసెస్లు ఎంతో మందిని పర్మిషన్లు అలా ఉంటాయి. కానీ పత్రి అమ్మని ఎలా అంటే చాలా ఈజీగా హ్యాపీగా సార్ని కలవచ్చు, పత్రి అమ్మని కలవచ్చు, హ్యాపీగా మాట్లాడచ్చు. ఇంత గొప్ప సంస్థకి అంటే గురువు గారి భార్య అనే ఆమె అలా ఉండదు. అంటే గురువు గారి ఇంత గొప్ప సంస్థకి నేను మెయిన్ గురువు పత్రికారు ఎప్పుడు అలా లేరండి. ఇంట్లో మనుషుల్లాగా మన ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా సార్ దగ్గరికి వెళ్ళిపోయి మేడం దగ్గరికి వెళ్ళిపోయి హ్యాపీగా కూర్చొని ఒక ఫ్రెండ్లీగా, అసలు అలాంటి గురువు ఈ భూమి మీద లేరండి. అంత గొప్ప గురువు ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే గాని పత్రికారు లాంటి గురువు నిజంగా దొరకరండి. పత్రికారిని 2007లో మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో చూశానండి నేను. అప్పటికి అంటే ఎవరో గురువు గారంట ధ్యానం చెప్తారని చెప్పి నాకు పత్రికారు గురించి చెప్పారనమాట. సరే నేను అప్పుడు ఏంటంటే బాగా పూజలు హోమాలు, మాది బాగా డివోషనల్ ఫ్యామిలీ అండి. సో ఎవరో గురువు గారంట సరే నాకేమన్నా మంత్రం ఉపదేశిస్తారేమో, తాయెత్తిస్తారేమో అనుకుంటూ పత్రికాని చూడటానికి వెళ్ళడం జరిగింది. సార్ జస్ట్ నార్మల్ డ్రెస్ లో కూర్చొని అందరితో మాట్లాడుతూ ఉన్నారు. నేను ఆశ్చర్యపోయాను, అదేంటి గురువు గారు అన్నారు, ఈయనేంటి అలా అందరు నార్మల్ వ్యక్తుల్లాగా మాట్లాడేస్తున్నారు, డ్రెస్సింగ్ అంతా మామూలుగానే ఉన్నారు అని ఆశ్చర్యం వేసింది. సరే అని చెప్పి వెళ్ళి ఫస్ట్ టైం సార్ని చూడటం జరిగింది. కానీ సార్ని చూడగానే నాకు ఎప్పుడు ఎందుకో లోపల నుంచి ఈయనే నీకు సరైన గురువు, ఈయనే నీకు సరైన గురువు అని చెప్పి లోపల నుంచి నాకు ఒక థాట్ అనేది వస్తూ ఉందండి. ఒకసారి పుట్టపర్తి వెళ్ళినప్పుడు చాలా ఏళ్ల క్రితం పుట్టపర్తి వెళ్ళానండి. పుట్టపర్తిలో అప్పుడు బాబా గారు అందరి మధ్యలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. అప్పుడు బాబా గారిని కోరడం జరిగింది, బాబా మీరు నాకు ఏదైనా ఒక సందేశాన్ని ఇవ్వండి అని మనసులో కోరుకున్నాను. అప్పుడు మేడం నో వాయిస్ అని ఓకేనా? ఓకే అండి. మధ్యలో అప్పుడప్పుడు కొంచెం సిగ్నల్ కొంచెం అప్ అండ్ డౌన్. ఇప్పుడైతే బాగానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ.
అప్పుడు పుట్టపర్తి బాబా గారు చెప్పడం, నేను కాదు గురువుని, నీ గురువు త్వరలో కనిపిస్తాడు, నీకు గురువు త్వరలో కనిపిస్తాడని చెప్తున్నారనమాట. అదేంటి బాబా గారిని అడుగుతుంటే నీ గురువు నీకు త్వరలో కనిపిస్తాడు అని అంటున్నారు, నాకు అర్థం కాలేదు. అప్పటికి నాకు అంత స్పిరిచువల్ నాలెడ్జీ లేదు, గురువుల గురించి అంత అవగాహన లేదని. ఏంటబ్బా ఇలా అన్నారు అనుకున్నా. కానీ ఎప్పుడైతే పత్రికను చూడగానే నాకు బాబా గారు అన్న మాటలు గుర్తొచ్చాయండి. ఈయన నా గురువు, బాబా గారు చెప్పింది పత్రికారి గురించి అని చెప్పి చూడగానే నాకు అర్థమైంది. సరే పత్రికారి సమక్షంలో ఆ రోజు కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నాను. నేను వెళ్ళి వెంటనే పత్రి సార్ దగ్గరికి వెళ్ళి అంటే మా చిన్న పాపని ఆ రోజు ఎవరో గురువు గారు వచ్చారు, రా అమ్మ వెళ్ళి కలుద్దాము అంటే తనేమనిందంటే, మమ్మీ నాకు హోంవర్క్ ఉంది, నేను రాను, ఆయన అడిగి బ్లెస్సింగ్స్ తీసుకొని రా అని. నేను వెళ్ళి డైరెక్ట్ గా సార్ దగ్గరికి వెళ్ళి, సార్ మా పాపకి హోంవర్క్ ఉందని రాలేదు, తను బ్లెస్సింగ్స్ తీసుకొని రమ్మంది సార్ అన్నాను. నేను కూడా వెళ్ళి చిన్నపిల్లలాగా అడిగేశాను అనమాట. వెంటనే సార్ ఉండి, ఓకే మేడం పట్టండి అని చెప్పి బ్లెస్సింగ్స్ అన్నట్లు అన్నారు అనమాట. మా మదర్ ఉండి, సరే బ్లెస్సింగ్స్ సార్ ఇస్తున్నారని చెప్పి అలా పట్టాను. సార్ బ్లెస్సింగ్స్ అన్నారు, తీసుకొచ్చి మా పాపకి ఆశీర్వాదం లాగా సార్ బ్లెస్సింగ్స్ ఇచ్చారని చెప్పారు. అది పత్రికని ఫస్ట్ టైం కలవటం జరిగింది. తర్వాత ఒకసారి బెంగళూరులో ఉన్నప్పుడు పత్రికను కలవాలనుకున్నాము. బెంగళూరు పెద్ద సిటీ కదండి, సారు ఒక ఏరియాకి వస్తున్నారని తెలిసింది. ఆ ఏరియా వెళ్ళడానికి ట్రాఫిక్ ఉండి ఇంకా వెళ్ళడానికి వీలవ్వలేదన్నమాట. కానీ నాకు పత్రికను కలవాలని, సరే సారు మేము ఎక్కడైనా ఒక సెంటర్ లో ఒకసారి కామన్ పాయింట్ లో కలుద్దాం ప్రిపేర్ అయ్యాం. అది అవ్వలేదు ఆ రోజు. సరే డ్రైవర్ ఏమన్నాడంటే, మీ ఇంటి మీదుగానే వస్తామమ్మా, మేము ఆ ట్రాఫిక్ ఉంది, మీరు వెయిట్ చేయండి అన్నాడు. సరే సార్ కోసం వెయిట్ చేస్తున్నాము. అబ్బాయి బై మిస్టేక్ ఏం జరిగిందో తెలియదు, ముందుకు వెళ్ళిపోయారు. సార్ వెంటనే తనకు కాల్ చేస్తే, మేము ముందుకు వెళ్ళిపోయామమ్మా బై మిస్టేక్ అని అన్నారు. ఓకే సరే, కొంచెం అయ్యో సార్ని చూడలేకపోయాను, కలవలేకపోయాను ఫీలింగ్ వచ్చింది. అబ్బాయి చెప్పాడంట, సార్ ఇలా శాంతి మేడం వాళ్ళు మీకోసం వెయిట్ చేశారు, ముందుకు వచ్చేసాము అన్నాడంట. అవునా అని చెప్పి సార్ వెంటనే ఒక సెకండ్ ఆలోచించి వెనక్కి పదా అన్నారంట. 5 కిలోమీటర్స్ మళ్ళీ వెనక్కి వచ్చి సార్కి తిరుపతిలో క్లాస్ ఉంది, పైకి వచ్చి ఛాయ్ తాగండి సార్ అంటే, లేదు మేడం మిమ్మల్ని కలిసాం కదా, మీ ఇంటికి వచ్చి ఛాయ్ తాగినట్లే అన్నారు. అంటే ఒక గురువు అంత బిజీ టైంలో అంత టైం స్పెండ్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చి ఎవరుంటారు చెప్పండి అలాంటి గురువులు. నిజంగా నాకు చాలా హ్యాపీ, ఆనందంతో కళ్ళమ్మని నీళ్ళు వచ్చేస్తున్నాయండి. ఒక గురువు మనం వెయిట్ చేస్తున్నాం అంటే, ఈ రోజుల్లో శిష్యులు గురువులు ఎంట పడాలి. కానీ పత్రికారు శిష్యుల కోసం అన్నట్టు ఆయన మా ఇంటికి వచ్చి మా ఇంటి బయట టైం లేదని చెప్పి వెయిట్ చేసి షేక్ హ్యాండ్ ఇచ్చి జస్ట్ అలా వెళ్ళిపోయారండి. ఒక సెకండ్ 1 మినిట్ ఉన్నారు అంతే సారు. నిజంగా ఆ రోజు ఆనందమే ఆనందం, గురువు అట్లా వచ్చి వెళ్ళారని చెప్పి. పత్రికారు ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారు, ఎంత అంటే ఒక తల్లిదండ్రులకి 2 పిల్లలు 3 పిల్లలు ఈ రోజుల్లో, ఆ 2 3 పిల్లల్ని మనం పెంచడానికి నానా హంగామా పడుతుంటాం కొన్ని విషయాలు. కానీ పత్రికారు అలా కాదండి, ఒక వసుదైక కుటుంబం లాగా ప్రతి ఒక్కరికి ఎలా అనిపిస్తారంటే, పత్రికారు మా గురువు, పత్రికారు మాకున్నారు అంటే భగవంతుడు మాకున్నాడు, ఆ కృష్ణ భగవానుడు మాకున్నాడు, మాకు అండగా తోడుగా ఉంటాడు ఎట్లా ఫీల్ అవుతాము. పత్రికారులు అంత ప్రేమ, ఒక ప్యూర్ అంత ప్రేమ కరుణ ఉంటాయండి పత్రికారు. అట్లా ప్రతి ఒక్కరికి మా పత్రికారు మాకు సొంతం, పత్రికారు మాకు ఉన్నారనే భావన కలిగిస్తారండి. అంత ప్యూరిటీ సార్లో ఉంటది. ఒక భగవంతుడిని చూసి మనకి ఎలా ఉంటుందో ఆ విధంగా పత్రికారిని చూస్తే అలా అనిపిస్తుందండి. నేనే కాదు, చాలా మంది పత్రికారితో తిరిగిన వాళ్ళు అందరికీ అనిపిస్తుంది, పత్రికారు మాకే సొంతం అనే భావన, అంత నమ్మకం అలా అనిపిస్తుందండి ప్రతి ఒక్కరికి. ఇంకా పత్రి అమ్మ గురించి చెప్పాలి అంటే, గురువు భార్య, అంత గొప్ప వ్యక్తికి భార్యగా రావడం మనకి మామూలు విషయం కాదండి. స్వర్ణమాల అమ్మ, ఆ పత్రి అమ్మని మా పిల్లలు అమ్మమ్మ అని పిలుస్తారు, అంత ప్రేమగా చూస్తారు ఆమె. అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉన్నట్లు ఉంటారండి మేడం. ఎక్కడ గురువు భార్య ఒకటి మెయింటైన్ చేయాలి అట్లా లేదండి. ఒక అమ్మమ్మ అని పిలుస్తున్నారంటే ఆమె ఎంత ప్రేమగా చనువుగా ఉండబట్టే కదా పిల్లలు కూడా అమ్మమ్మ అని పిలుస్తారు, స్వర్ణమాల అమ్మని. ఫస్ట్ టైం పత్రి అమ్మని నేను గుంటూరులో చూశానండి, సారీ అమరావతిలో జాన మహాయజ్ఞంలో చూశాను, జస్ట్ పరిచయం అంతే. తర్వాత బెంగళూరులో మేము ఉన్నప్పుడు మా కుటుంబానికి ఒక సమస్య వచ్చింది. మాకెవ్వరికి ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో అర్థం కాలేదు. రకరకాల ప్రయత్నాలు చేశాము, ఏమీ తోచని స్థితిలో ఉన్నాం అన్నమాట. ఆ సమయంలో నేను ఒక ఫ్రెండ్ కి ఫోన్ చేసి మాట్లాడాను, ఏంటి ఇలా సమస్య ఉంది ఏంటని బాధపడుతున్నప్పుడు. వెంటనే నేను ఒక మాస్టర్ కి ఇస్తాను మాట్లాడు అని చెప్పి తక్కువ ఫోను ఇచ్చేశాడు.
తీరా చూస్తే పత్రి అమ్మ. ఇంకా పత్రి అమ్మ ఫోను హలో అనగానే ఇంకా లోపల నుంచి ఆ దుఃఖం బాధ కట్టలు కట్టలన్నమాట. ఇక బోరున ఏడ్చేసానమ్మా, నా వల్ల కావట్లేదు, ఇలా సమస్య వచ్చింది మా కుటుంబానికంటే. ఇక పత్రి అమ్మ నువ్వు బాధపడకు, నేను మీ ఇంటికి వస్తాను అని చెప్పి బెంగళూరులో మా ఇంటికి వచ్చి నైట్ అంతా నిద్ర చేసి తెల్లారి మా ఇంట్లో ఉండి ఎంత ధైర్యాన్ని ఇచ్చారంటే, హాయ్ జస్ట్ మేడం అంటే హాయ్ అంటే హాయ్, ఆ రోజు పరిచయం మాత్రమే. అలాంటిది ఆమె నేను ఎవరో జస్ట్ అంతే పలానా ఒంగోలు అట్లా అంతే తెలుసు, కానీ అంత పరిచయం కూడా లేదు. కానీ పత్రి అమ్మ మా ఇంటికి వచ్చి నిద్ర చేసి నిజంగా ఆ రోజు కుటుంబం మొత్తం ఆ సమస్య నుంచి బయటపడ్డామండి. నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే, పత్రి గారు ఇలా ఉన్నారు. పత్రి అమ్మని గురించి స్వయంగా నేను మా ఇంట్లో ఉండి ఆమెతో ఎంత ప్రేమగా ఒక తల్లిలాగా అంటే ఇప్పుడు అమ్మ నాన్న మేమందరం అంటే తల్లిగా మా అమ్మ నాకు బాగా చూస్తుంది. కానీ పత్రి సారు మాకు ఎలా అంటే స్పిరిచువల్ ఫాదర్ మదర్ అండి. మా నాన్నకి అమ్మే, మాకు అమ్మే, అందరికి అమ్మే, అందరం అమ్మ అమ్మ అనే పిలుస్తాం. అంత మంచిగా ప్రేమగా ఉంటారండి ఆమె. అలాంటి గురు దంపతులు మాకు దొరికినందుకు నాకు చాలా హ్యాపీ అండి. అలా పత్రి అమ్మతో అలా జర్నీ స్టార్ట్ అయింది. అంటే ఎంత ఎదిగిన కొద్దీ బతకాలి, ఎంత ప్రేమతత్వంతో ఉండాలి, ఎంత కరుణతో ఉండాలి అని చెప్పి పత్రి సార్ ఆచరించి చూపించారు. అలాంటి గురు దంపతులు మనకు దొరికారండి. చాలా హ్యాపీ. ఇంకా పత్రి గారి గురించి చెప్పాలి అంటే, పత్రి గారితో లడక్ ట్రిప్ లైఫ్ లో మెమరబుల్ ట్రిప్ అండి మాకు. పత్రి గారు అక్కడ లడక్ లో ఉండే బిక్కు సంగసేన గారికి యోగా డే రోజు వస్తానని మాట ఇచ్చారండి. ఆయన ఫిజికల్ బాడీ సపోర్ట్ చేయకపోయినా కానీ ఆ టైంలో ఇచ్చిన మాట కోసం సార్ లడక్ వచ్చారు. ఆ లడక్ 15 రోజులు పత్రి అమ్మతో పత్రి సార్తో 15 days ట్రిప్ వెళ్ళడం జరిగింది. నిజంగా చాలా క్లోజ్ గా పత్రి అమ్మతో పత్రి సార్తో 15 రోజులు చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశామండి. పత్రి గారు మార్నింగ్ 5కి ప్రోగ్రామ్ అయితే 3 కల్లా రెడీగా కూర్చునే వాళ్ళండి. అంటే ఒక పని పట్ల ఎంత శ్రద్ధ వహించే వాళ్ళో సార్ని చూసి అర్థమయ్యేదండి. అంటే 5కి ప్రోగ్రామ్ అయితే 3 కల్లా రెడీగా కూర్చునేవాళ్ళు. అంత చలిలో సారు ఆ టైంలో కూడా టైం టు టైం మెయింటైన్ చేస్తూ అలా లడక్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. తర్వాత పిరమిడ్ వ్యాలీలో 15 రోజులు పత్రి సార్ కుటుంబంతో స్పెండ్ చేశామండి. సార్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తము పిరమిడ్ వ్యాలీకి వచ్చారు. నారాయణ సాంగ్ షూటింగ్ కూడా జరిగింది. చాలా దీపావళి సెలబ్రేషన్ చేసుకున్నానండి. ఎలా అంటే సార్ కుటుంబంలో మేము కూడా ఒక ఫ్యామిలీలా కలిసిపోయాం. అంత హ్యాపీగా స్పెండ్ చేశాం 15 రోజులు. సార్ ఎక్కడ పత్రి అమ్మ గాని మా పిల్లలు, మా అల్లుడు, మా మనవాళ్ళు అన్నట్టు లేరండి. ఇదంతా వస్తేక కుటుంబం, ఇది మన ఫ్యామిలీ, మన కుటుంబం అన్నట్లుందండి. ఎక్కడ ఇది అంటే ఇది వేరే ఇల్లు, వేరే వ్యక్తులని లేదండి. అంతా ఒక స్పిరిచువల్ ఫ్యామిలీ లాగా ఉండి 15 రోజులు పిరమిడ్ వ్యాలీలో స్పెండ్ చేశాము. అంత కంఫర్ట్, అంత హ్యాపీగా ఉంటదండి పత్రి సార్ పత్రి మేడం దగ్గర. అంటే గురువు దగ్గర అంటే ఎంత ఫ్రెండ్లీగా ఉండొచ్చు, ఎంత హ్యాపీగా ఉండొచ్చు అనేది సార్ దగ్గర మేడం దగ్గర ఉన్నామండి. చాలా హ్యాపీ. ఇంకా ఈ ధ్యానం అనే పత్రిక అక్షయ పాత్ర ఇచ్చారండి. అక్షయ పాత్రలు ఎప్పుడు వస్తూనే ఉంటాయండి. ఎప్పుడైతే ఈ ధ్యానం చేస్తూ ఉంటామో మన లైఫ్ లో అన్ని హ్యాపీనెస్, ఆరోగ్యం, ఆనందం అన్ని వస్తూ ఉంటాయండి. కానీ ఇవి రావాలి అంటే మాత్రం శాకాహారం తినాలి, ధ్యాన ప్రచారం చేయాలి, సద్దన సాంగత్యం చేయాలి, స్వాధ్యాయం చేయాలని మనకి ఆ 4 పిల్లర్స్ లాగా సార్ చెప్పారు. ఇంకొకటి పిఎంసి ఛానల్ గురించి చెప్పాలండి. ఈ కరోనా టైంలో ఈ పిఎంసి ఛానల్ ఎంత వర్క్ చేసిందంటే, పత్రికారు అనేవాళ్ళు 35 ఏళ్ళు వర్క్ చేసిన వర్క్ ఈ కరోనా టైంలో పిఎంసి ద్వారా జరిగింది అని. మనం ఇప్పుడు చక్కగా ధ్యాన ప్రచారం చేయాలనుకోండి, పిఎంసి గురించి చెప్పినా చాలండి. మనం ఇదివరకు పాంప్లెట్స్, బుక్స్ అని పంచాలి. కానీ పిఎంసి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఎన్నో ఛానల్స్ వచ్చేసాయి. ఈ రోజుల్లో ఫోన్ లేని వాళ్ళు ఎవరు ఉండరండి. ఎప్పుడైతే ఈ పిఎంసి గురించి చెప్పినా చాలండి, ఎంతో మనం ధ్యాన ప్రచారం చేసిన వాళ్ళం అవుతాము. ఈ ఈజీ వే అంటే మనం బుక్స్ పట్టుకోక్కర్లేదు, ఇవ్వక్కర్లేదు, ఇంటింటికి తిరగనక్కర్లేదు. ఈ రోజుల్లో మనకి ఈజీగా ఈ ఫోన్ ద్వారా ధ్యాన ప్రచారం అని చాలా ఈజీ అయిపోయిందండి. పిఎంసి గురించి సబ్స్క్రైబ్ చెప్పన్నా చాలు, ఫోన్ ద్వారా మనము షేర్ చేసినా చాలండి, మనం ధ్యాన ప్రచారం చేసిన వాళ్ళం అవుతాము. ఇది మేడం నా యొక్క స్పిరిచువల్ జర్నీ. థ్యాంక్ యూ అండి, చాలా చక్కగా చెప్పారు. మాస్టర్స్ ఎవరైనా మేడంతో మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. పత్రి సార్తో, పత్రి మేడంతో మీకున్న అనుబంధం అది చాలా చాలా ఉంది. మీరు సింపుల్ గా చెప్పారు. సార్ బెంగళూరు కానీ ఒంగోలు కానివ్వండి వచ్చినప్పుడు వసుమతి గారు మాట్లాడండి.
అన్మ్యూట్ చేసుకో. చాలా చాలా ధన్యవాదాలమ్మా ప్రశాంతి. చాలా బాగా చెప్పావు. కానీ మీ కుటుంబం చేసే సేవ చాలా గొప్పది. ఎంత చెప్పుకున్నా కూడా తీరదు అది. చాలా అద్భుతమైన కుటుంబం. ఆ కుటుంబంకి నాకు సాన్నిహిత్యం ఉండటం అనేది నా అదృష్టం అని కోరుకుంటున్నాను. చాలా అద్భుతంగా ఉంటాము, హ్యాపీగా. ఓకే ఫ్రెండ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ మా ద్వారా చేయిస్తున్నారండి, అది హ్యాపీ, సంతోషం అండి. అందరూ ఆ గురువు వెనకే పరుగులు అంతే. అవునమ్మా, మనం ఏ విధంగా దాని మాట రూపంలో చేస్తామా, డబ్బు రూపంలో చేస్తామా, సేవ చేయడానికి సిద్ధంగా ఉంటే చాలమ్మా, మనకి అవే మార్గాలు ఏర్పడతాయి. అంతకంటే గొప్ప వస్తున్నారుగా సేవ అనేది కాశీ వస్తున్నారుగా. వస్తున్నామమ్మా. 9 days హ్యాపీ. యా అమ్మా, కలుద్దామమ్మా అందరం జాయింట్. ఓకేరా, ప్రతిరోజు థ్యాంక్ యూ అమ్మా. ప్రతిరోజు పండగే పండగ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. అవునమ్మా, మీ ఫ్యామిలీ మొత్తానికి వేల కృతజ్ఞతలు. నైస్ వర్డ్స్ అబౌట్ సేవ, ధ్యానము, రక్షిత అని అందరూ చక్కగా బాగుందని మెసేజ్లు పెడుతున్నారండి. థ్యాంక్ యూ. మీ కుటుంబం మొత్తం ఈ సేవా మార్గంలోకి, ధ్యానంలోకి వచ్చారా, ముందు నుంచి సేవలో ఉన్నారా? ధ్యానంలోకి రాకముందు డివోషనల్ ఫ్యామిలీ అండి. అంటే మా పరిధిలో మేము ఏది చేయగలమో చేసేవాళ్ళము. నాన్నగారు కూడా సేవా కార్యక్రమాల్లో ఉండేవాళ్ళు, అత్తగారింట్లో కానీ పుట్టింట్లో కానీ. ఇప్పుడు ఈ ధ్యానంలోకి వచ్చినాక ఈ విధంగా మా ద్వారా మాస్టర్స్ చేయిస్తున్నారు మేడం. ఆ నాన్నగారి గురించి చెప్పారు, అమ్మగారి గురించి చెప్పలేదు. అమ్మ గురించి చెప్పండి 2 మాటలు. అమ్మ గురించా? మా అమ్మ ఒక ఎలా అంటే డేర్ అండ్ డాషింగ్ లేడీ అండి. అంటే నేను ఎంత భయపడతారో మా అమ్మ అంత ధైర్యంగా ఉంటది, అలా అనమాట. ఇప్పుడు మా అమ్మ ఏమన్నా అంటే, ఇప్పుడు ఒక కొండ ఎక్కాలనుకోండి, అమ్మో నేను ఆ కొండని కింద నుంచి చూసి అయ్య బాబోయ్ ఆ కొండ దాటాలి, ఎంతసేపు ఎక్కాలో ఏంటని ఆలోచిస్తా. మా అమ్మ అలా కాదు, కొండ దాటేసి పక్క ఇంకే కొండ ఉంది అన్నట్లు అలా ఆలోచిస్తుంది. అంత కాన్ఫిడెంట్ మా అమ్మ. మా నాన్నగారును అంటే మా అమ్మ నాన్నని చూసి నేను నేర్చుకున్నామండి. ఎవరన్నా అతిథి దేవో భవ అంటారు కదా, ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏ విధంగా ఉండాలి, మనం ఏం చేయగలగాలని. అతిథి దేవో భవ అన్నది చూడాలంటే అమ్మ నాన్న చూసే మేము నేర్చుకున్నాం. సేవా కార్యక్రమాలు కానీ చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న చూసే మేము ఈ మార్గంలో అయితే వాళ్ళే మాకు ఇన్స్పిరేషన్ అండి. ఆ అమ్మ కూడా ఇంటికి అంటే శత్రువైనా మిత్రుగా చూడాలంటారు కదా, అట్లా నిజంగా వాళ్ళిద్దరు ఆచరించి చూపించారండి. అంటే సేవా కార్యక్రమాల్లో మనం ఏ విధంగా చేయాలి, ఎలా ఉండాలి, అందరిని ఎలాగా ప్రేమగా ఉండాలి అనేది వాళ్ళని చూసే మేము నేర్చుకున్నామండి. అమ్మ మాకు ధ్యానంలోకి రావడానికి కారణము, ఇలా సేవ చేయడానికి కారణం కానీ ఏదైనా సరే మా అమ్మ మాకు బాగా ఫుల్ సపోర్ట్ అండి. నాన్నగారును అంటే అమ్మతో అన్ని బాగా షేర్ చేసుకుని, అమ్మ చాలా ధైర్యం. మా నాన్న కూడా మా అమ్మే గైడెన్స్ ఇస్తారండి. షీఈస్ వెరీ స్ట్రాంగ్ లేడీ, స్ట్రాంగ్ అండ్ డైనమిక్. అంటే చాలా తపన మేడం ఆమె చేసే తపన, ఆమె చేసే ఒక సేవ పరంగా ఇంత ఆనందాన్ని పొందొచ్చు అనేది మా అమ్మ ద్వారానే తెలుసుకున్నాం మేడం. లేదంటే ధ్యానం చేస్తాము, ఏదో కొద్దిపాటి చేసాము, నువ్వు సాటిస్ఫై అయిపోయాలేమేమో, కానీ అమ్మ చెప్పిన మాటల వల్లే మేము ఇంత ఇన్వాల్వ్ అవ్వగలిగాం మేడం. అలాంటి పేరెంట్స్ వచ్చినందుకు చాలా హ్యాపీ మేడం నాకు. థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్కరికి ఆది గురువు అమ్మాయి అని చెప్తారు. ఆ విషయం మీ విషయంలో సత్యమయ్యింది. మాస్టర్స్ ఇప్పటి వరకు చక్కగా విన్నాం కదా, ఎంతో జ్ఞానాన్ని చూసాం కదా మేడం దగ్గర నుంచి. మరి మన పిల్లలకి ఏమి ఇస్తున్నాము, ఏమి నేర్పిస్తున్నాము, మనం మన తల్లిదండ్రుల నుంచి ఏం తీసుకున్నాము, ధ్యానంలోకి రాకముందు మన జీవితం ఎలా ఉంది, ధ్యానంలోకి వచ్చిన తర్వాత మన జీవితం ఎలా ఉంది. పత్రిజీ పత్రి అమ్మ వారిద్దరు మనందరి కోసం ఎంత సమయాన్ని ఇచ్చారు, ఎంత మనకి ప్రేమను పంచుతున్నారు. మరి మనం ఏం చేద్దాం, ఎవరికి వారు మనలోకి ప్రయాణం చేసి ధ్యాన సాధన ద్వారా తెలుసుకుని మనం ఎలా ఉంటున్నాం అన్నది చూసుకోవాలి.
ప్రతి ఒక్క మాస్టర్ వారి యొక్క అనుభవ జ్ఞానం చెప్పండి మేడం. లేదు సార్, చెప్పండి. ప్రతి ఒక్క మాస్టర్ వారి యొక్క అనుభవ జ్ఞానం పంచుకోవటం ద్వారా మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం. మీరు చాలా న్యాచురల్ గా మాట్లాడారని చెప్తున్నారండి డాడీ, మెసేజ్ చేశారు. కాబట్టి మన అందరం మన ధ్యాన అనుభవాన్ని అందరితో పంచుకుందాం. తన్ మన్ ధన్, ఎవరు ఎలా చేయగలిగితే అలా చేద్దాం. మేడం కాశీ గురించి చెప్పారు. శివోహం అనే కార్యక్రమం ద్వారా కాశీలో మోక్షధామ యజ్ఞం అని చెప్పేసి మన పిఎంసి వాళ్ళు 10 రోజులు అక్కడ యజ్ఞం చేస్తున్నారు. సారనాథ్కి ఒక రోజు, అయోధ్య ఇవి కూడా తీసుకువెళ్తున్నారు. ఎవరు వీలు ఉన్నంత వరకు, ఎంత వీలున్నంత వరకు తప్పనిసరిగా అందరూ అందులో పార్టిసిపేట్ చేయాలి. డాడీ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. హలో, వినిపిస్తుందండి, చెప్పండి. నువ్వు చెప్పిందే నీకు యాడ్ చేసి చెప్తున్నాను. శివోహం అనేది ఎక్సలెంట్ ప్రోగ్రాము. ఆ డిజైనింగ్ కూడా చాలా మొన్నే చూశాను. ఎవ్రీడే ప్రోగ్రామ్ చాలా బాగా డిజైన్ చేశారు అందరూ. ఇది గొప్ప వరం అండి మనకు. ఒక 250, 300, 400 మందితో గ్రేట్ మాస్టర్స్ తో ఉండి మనం ధ్యానం చేసుకోవడం, వాళ్ళ ఎక్స్పీరియన్స్లు వినడం, ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం, అక్కడ ఉండే రకరకాల యోగులతో కలయిక కూడా మనకి బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ గంగా గట్టు మీద కూర్చొని మాట్లాడుతూ ఉంటే వాళ్ళ యోగులతో చాలా వాళ్ళ అనుభవాలు, వాళ్ళ దగ్గర ఉండే జ్ఞానం మనం తీసుకోవచ్చు. ఇది గొప్ప వరం, ఎవరు మిస్ కాకూడదు. ప్రతి ఒక్కళ్ళకి ఏ మాత్రం అవకాశం ఉన్నా వచ్చి ఈ వరంను పొందాలి, అది నా ప్రార్థన. ఇది చాలా మందికి పక్కన మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా కొంతమందికి చెప్పాను, వాళ్ళు స్ఫూర్తి పొంది వస్తున్నారు. మన తెలుగు వాళ్ళు ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే కాశీలో ఉండే 60 to 80% తెలుగు వాళ్ళే వస్తూ పోతూ ఉంటారు. మనం ఒక ఫ్యామిలీతోనో లేకపోతే 2 ఫ్యామిలీస్తో వెళ్ళడం వేరు. ఇంత మంది 300 మందితో సజ్జన సాంగత్యం చేసుకుంటూ మాస్టర్స్ ఆ ఎనర్జీ ఫీల్డ్ లో ఉండడం వేరు. ఈ అనుభూతి మళ్ళీ మళ్ళీ రాదు, ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ప్రతి ఒక్కరిని సద్వినియోగం చేసుకోమని మరీ ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. టైం అయిపోయింది కూడా మీకు. యూ కెన్ క్లోజ్. థ్యాంక్ యూ డాడీ. డాడీ చెప్పినట్లు మన పిఎంసి వాళ్ళు చేస్తున్న ఈ కార్యక్రమం చాలా చాలా విశిష్టమైందండి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు వీలున్నంత వరకు వీలు చేసుకొని, మనం ఎన్నెన్నో కార్యక్రమాలకి అటెండ్ అవుతూ ఉంటాము. దాన్ని మనం ప్రతిసారి చెప్పుకుంటూ ఉంటాము. మన పిఎంసికి మనకి సపోర్ట్ చేసుకోవటం. మన ఇంట్లో ఒక యజ్ఞం చేసుకుంటే మనం ఎలా చేసుకుంటాము అన్నది ఇక్కడ మన కాశీలో మోక్షధామ యజ్ఞం, దానికి మన వంతు బాధ్యతగా మనం వెళ్ళాలి, ఇంకా మనతో పాటు తీసుకొని వెళ్ళాలి. ఎంతో మంది ఆ గురువుల్ని మనం విడిగా వెళ్ళి మనకి ఒక రోజు కేటాయించాలి అంటే మనం వెళ్ళాలి అన్నా కానీ వెళ్ళలేము వారి దగ్గరికి. ఆ సమయం మనకి దొరకదు. ఇప్పుడు ఒక రోజంతా వారితో ఉంటాం, రోజుకు ఒక గురువుతో. ఎక్కడెక్కడి గురువులు అందరూ వస్తున్నారు. ఆ ప్లేస్ లో డాడీ చెప్పినట్లు మన మాస్టర్స్ అందరూ చెప్తున్నారు, అక్కడికి వెళ్ళటమే అదృష్టం. అంటే ఇంకా అక్కడ కలిసి వారితో సాధన చేసుకోవటము జన్మల పుణ్యఫలం అని చెప్తారు చూడండి, అలా అన్నమాట. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియో ఎవరైతే ఇప్పుడు చూస్తున్నారో, చూడబోతున్నారో అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి. పిఎంసి మన అందరిది. దాంట్లో వచ్చే ప్రతి కార్యక్రమాన్ని షేర్ చేసుకుందాం, మన బాధ్యత. మరి మన యొక్క ఈ పిఎంసి డిజిటల్ వాట్సాప్ గ్రూప్ ఉంది అండి. అందులో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు మనకి ఇక్కడ జూమ్ లో కానివ్వండి, యూట్యూబ్ లైవ్ లో కానివ్వండి, చాట్ బాక్స్ లో దాన్ని పెట్టారు, అందులో చేరొచ్చు. అప్పుడు అందువల్ల మనకి ఇందులో ఎప్పుడు జరుగుతున్న ప్రోగ్రామ్స్ వివరాలన్నీ మీకు తెలుస్తాయి. తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. 11 గంటలకి స్వాధ్యాయ యోగంలో మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే. సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి పిఎంసి టీం అందరికీను. థ్యాంక్ యూ.